సుమా గారికి, సుదర్శన్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు, మాట్లాడే అవకాశం. ఈ వర్షం వల్లో లేకపోతే వెదర్ వల్ల నాకు ఇవ్వరనుకున్నాను. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చారు. ఇచ్చేసి చక్కగా విందు ఆరగిస్తున్నారు. మా రెడ్ పపెట్ వారు పెట్టిన భోజనాన్ని. వెరీ నైస్. మీడియా పాత్రికేయులకి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కళల వైపు అడుగులు వేస్తున్న ప్రతి కళాకారుణ్ణి ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే మా తల్లిదండ్రులే కారణం. మమ్మల్ని ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరినీ కూడా మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇలా వచ్చాము. థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ అండ్ ఆ టీచర్స్. మాకు జీవిత పాఠాలు నేర్పించి సొసైటీలోకి పంపించారు. మా టీచర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, చాలా మాట్లాడదామని వచ్చాను. మొత్తం ఫ్లాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 75 అవర్స్ నుంచి సరిగ్గా స్లీప్ లేదు కాపీ డెలివరీ చేయటానికి. సో అందుకని కొంచెం నన్ను భరించవలసిందిగా కోరుతున్నాను. నా లైఫ్లో కొంతమంది వ్యక్తుల వల్ల నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. అందులో మొదటి వ్యక్తి నా ఫ్రెండ్, నా స్నేహితుడు ధీరజ్ రాజు. నేను ధీరజ్ కలిసే ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్థాపించాము. అందులో మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్స్ చేసాం. చాలామంది ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దానికి కారణం నా స్నేహితుడు ధీరజ్ రాజు. థ్యాంక్ యూ ధీరజ్. హీ ఈజ్ నాట్ హియర్ టుడే, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, కొంతమంది వ్యక్తులు ఉంటారండి, మనం కింద పడినా మనల్ని పైకి లేపి భుజం తట్టి ముందుకు నడిపిస్తారు. అలాంటి వ్యక్తులు నాకు చాలామందే ఉన్నారు. మా నిఖితా మేడం, నా ఫేవరెట్ సీనియర్ కాలేజీలో, ఆవిడ అండ్ ఆవిడ హస్బెండ్ హర్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కింద పడ్డ ప్రతిసారి నువ్వు సాధిస్తావు అని చెప్పి నాతో పాటు ఉన్న వ్యక్తులు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గోదావరి గట్టు పైన అనే సినిమా ఇన్స్పైర్ అయింది మా బాబాయ్ గారి నుంచి అండి. మా బాబాయ్ గారి పేరు గుండె సుందర్బాబు గారు. ఆయన 2017లో చనిపోయారు. ఎగ్జాక్ట్ ఆయన క్యారెక్టర్నే మేము జగపతి బాబు గారికి ఇచ్చాము. సేమ్ ఆయన బైక్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, ప్రతిదీ. ఆయన ఎలాంటి మనిషి అంటే కూతుర్ని ఎక్కువ ప్రేమించే తండ్రి అనమాట. మా నాన్నగారికి, నాకు ఒక చెల్లి ఉంది, చెల్లి పేరు సమైక్య. సో మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గారు కానీ వాళ్ళ కూతుర్ని ఎక్కువ ప్రేమిస్తారు. నిజానికి ప్రపంచంలో తండ్రులు మాత్రమే వాళ్ళ కూతుర్ని అంత గొప్పగా ప్రేమిస్తారేమో, వాళ్ళకు మించిన ప్రేమ ఉండదేమో. అది నేను దగ్గరుండి చూశాను. ఆయన చనిపోయినప్పుడు అది నాకు చాలా ఇంపాక్ట్ చేసింది. దాని కథ రూపంలో ఒక అందమైన హ్యాపీ ఎండింగ్తో ఈ సినిమా చేయటం జరిగింది. సో దానికి నాకు సహకరించిన వాళ్ళు, మొదటిగా ఈ కథ డెవలప్ చేయడానికి వచ్చిన వ్యక్తి సాయిరామ్ ఇజ్జు, ఎక్కడున్నావు? రా, పైకి రా. నేను ఒక కథ రాస్తున్నప్పుడు నేను ఒక ఊరిలో ఉన్నా, మనోడు ఒక ఊరిలో ఉన్నాడు. జస్ట్ 2015లో మా వాడు నాకు పరిచయం షార్ట్ ఫిల్మ్ నుంచి. నేనంటే చాలా ఇష్టం దానికి. నేను ఒక సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసి రిలీజ్ చేయలేకపోయాను. ఆ టైంలో నేను ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు, నేను కొత్త కథ రాద్దాము, చేద్దాము అన్నప్పుడు ఈ మనిషి ఎవ్రీ డే 3 months ఎవ్రీ డే నాకు ఈవినింగ్ ఒక 1-2 hours నాతో కాల్ తీసుకుని నేను చెప్తున్న ప్రతి పిచ్చాడి అని, అన్న ఇది బాగుంటుంది, ఇది బాగోదని చెప్పి కథ ఒక 60 రోజుల్లో మేము ఫినిష్ చేయడం జరిగింది, ఒక 3 months వ్యవధిలో. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్, నేను ఏ కథ రాసినా సరే ఫస్ట్ రోహిత్ కృష్ణ, నా మాస్టరు, నా కాలేజ్ జూనియర్, సబ్ జూనియర్ మాస్టరు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకే కథ వినిపిస్తాను. ఆయన ఓకే అంటేనే ఈ కథ ఈరోజు ఇక్కడికి వచ్చింది, బయటకు వచ్చింది. అది మా ప్రొడ్యూసర్ విన్నా, సుమంత్ విన్నా, ఎవరు విన్నా, అది దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మాస్టర్, మై జూనియర్ రోహిత్ కృష్ణ వర్మ. ఈ సినిమాలో జువ్వ క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇస్తాను నేను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ ఇలా రూపకల్పన జరిగినప్పుడు మేము ఎక్కడో తెలియకోకుండా సమ్ లూజ్ ఎండ్స్ ఉంటాయండి. ఆ లూజ్ ఎండ్స్ని ఫిల్ చేసిన వ్యక్తి అనురాగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసోసియేట్ రైటర్ అనురాగ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సినిమా అంతా కథ రాసేసాం. కథ రాసేసిన దానికి మంచి సంగీతం కావాలి. దానికి నాకు దొరికిన గొప్ప ఆయుధం మా 15 ఏళ్ళ రిలేషన్, మా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగవంశీ గారు. నా మనసులో నాకు మ్యూజిక్ మీద ఉన్న టేస్ట్ మొత్తానికి నా ప్రతిరూపమే నా మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు.
సో మా ఇద్దరి మనసులు ఎలా ఉంటాయంటే సేమ్. మా ఇద్దరికి ఒకటి నచ్చిందంటే అర్ధరాత్రి కూర్చొని 3-4 గంటలు మాట్లాడేసుకుంటూ అద్భుతమైన ట్యూన్, సూపర్ సూపర్ అని. అసలు నచ్చలేదంటే మేమేదో మాట్లాడుకోం. సో అలాగా మా ఇద్దరి రిలేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. దానికి అద్భుతమైన లిరిక్స్ రాసిన నా తమ్ముడు దినేష్, నా భావాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే దినేష్, చూడు చూడు, సైడ్ ఏ సైడ్ బి, సాడ్ సాంగ్ ఈ సినిమాలో రాశారు. అది ఇంకా రిలీజ్ చేయలేదు, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే వెంగిబాయ్, ఆయన పేరు వెంగి, ఈ సినిమాలో పాట వ్యంగ్యంగా రాశారు కొంచెం, ఓ మై గాడ్ అనే సాంగ్. థ్యాంక్ యూ వెంగిబాయ్. అండ్ సరస్వతి పుత్రులు రామజోగే శాస్త్రి గారు. సో ఆయన గురించి నేను చెప్పే నాకు ఆ స్థాయి కానీ ఏమీ లేదు, ఆ అనుభవం కానీ ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ బాలాజీ గారు రీసెంట్గా చిక్కిరి అనే సాంగ్ చాలా పాపులర్ అయింది, కానీ ఆయన అంతకుముందే చాలా గొప్ప పాటలు రాశారు. ఉప్పెనంత ఈ గుండెలో, సిటీ మారే లాంటి చాలా చక్కటి పాటలు రాశారు. నా భావాన్ని అర్థం చేసుకుని చక్కటి పదజాలాలు ఇచ్చి మీరు చక్కటి సాహిత్యాన్ని అందజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై ఎంటైర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో దీన్ని ఇలా చేస్తున్నప్పుడు నాకు నా టీం నుంచి ఒక కొత్త వ్యక్తి పరిచయమైన వ్యక్తి శివ. శివ ఎక్కడున్నావు? శివ. సో నేను ఎప్పుడు నా టీం అని దాటి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ సుమంత్ అన్న మావాడే అన్న, మంచిగా చేస్తాడన్నా, ఒకసారి చూడన్నా, ట్రై చేయన్నా. సో డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు ఇంత అందంగా చక్కగా కనబడుతున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టాను నాకున్న కాస్ట్యూమ్ టేస్ట్ వల్ల. సో ఆ లెంత్ ఎంత ఉండాలి, ఇది కిందకు ఉండాలి, ఇది పైకి ఉండాలని చెప్పి థ్యాంక్ యూ. పేషెన్స్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.